పరిశుద్ధురాలు గనుగలమవుతుంది. గనునాయన ప్రతి దినము ఒక అధ్యాయం చొప్పున సామెతల గ్రంథము చదువుకుంటూ వస్తున్నాము. ప్రభా, మీ జ్ఞానవాక్కులు ప్రభా మీరు మాకు అందిస్తున్నారు. వాటిని నిలుపుకొని వాటి ప్రకారంగా మా జీవితాలు సర్దిద్దుకున్నట్లయితే ప్రభా మీకు దగ్గర వారం అవుతాము, మీకు ఇష్టలైనటువంటి వారముగా జీవించగలుగుతాము. అలాంటి అనుభవాలు మేము కలిగి ఉండడానికి ప్రభా మీరే మాకు తోడై ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే పరిశుద్ధాత్మ సర్వసత్యంలోనికి నడిపిస్తుందని మీ వాక్యం సెలవిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవుడు మీ మధ్య సంచరిస్తున్నాడు కనుక నాయన పరిశుద్ధాత్మ ద్వారానే తప్ప మానవుని యొక్క మనస్సును బట్టి ఏది మేము వాక్యాన్ని అనుసరించి జీవించలేదు. కనుక నీ ఆత్మ మాకు తోడై వచ్చి మమ్మల్ని అందరినీ బలపరిచి మార్పులలో నడిపించే సహాయం చేయండి. ప్రవేశనామని నడిపి ప్రార్థించున్నాను. ఆమేన్. మొదటి వచనంలో బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వారి కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఇక్కడ మాట కంటే ప్రవర్తన విలువైనదిగా మనం గ్రహించాల్సి వస్తుంది. మాట్లాడువాడు అనేకమైనటువంటి మాటలు మాట్లాడవచ్చు, కానీ అందులో ఏ సహాయం లేకుండా ఉండవచ్చు. కానీ ప్రవర్తనలో అది క్రియారూపమైనటువంటి జీవితము కనపరుస్తుంది. మాటలు కొంతమంది చెప్తారు కానీ అవి చేయలేరు. కానీ మాటలు చెప్పకుండా క్రియలు జరిగించేవాడు, మాటలు చెప్పకుండా క్రియలు చేసేవాడు అతడు వాసి అని రాయబడి ఉంది. ఇక్కడ అతడు శ్రేష్ఠుడు అని రాయబడి ఉంది. కనుక క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే కేవలం మాటలు చెప్పడం కాదు, క్రియారూప జీవితమే చూపించగలగటమే క్రైస్తవ జీవితం. అందుకని దేవుని వాక్యము సెలవిస్తున్న ప్రభు చాలాసార్లు చెప్పారు, మీ సత్ప్రవర్తన మీ సత్క్రియలు మనుషులు ఎదుట ప్రకాశింపనివి అని రాయబడి ఉంది. కనుక మనం మాటలు చెప్తారు చాలామంది, బోధన చేసినంత మాత్రాన ప్రయోజనం ఏమీ లేదు. పరిసయ్యులు శాస్త్రులు బోధన చేశారు, కానీ వారి యొక్క ప్రవర్తన చూస్తే. అందుకనే ప్రభు చెప్పిన మాట ఏంటంటే వారు చెప్పే మాటలు మీరు వినొచ్చు, కానీ వారి క్రియలు మాత్రం మీరు చేయొద్దని కూడా ప్రభు హెచ్చరించారు. ఎందుకంటే ఆ క్రియలను బట్టి మనము నష్టపోతాం. కనుక దేవుని వాక్యము మనం వింటున్నప్పుడు దాని క్రియారూపంలోనికి మలుచుకోగలిగే అంత పరిజ్ఞానం మనకు కావాలి. వాక్యాన్ని క్రియారూపంలోనికి మార్చుకోవాలి. వాక్యాన్ని వాక్యముగా బోధించినట్లయితే ప్రయోజనం ఏమి లేదు. వాక్యాన్ని ఏం చేయాలి? క్రియారూపానికి మార్చాలి. వాక్యము క్రియారూపంలో నీలో కనపడాలి. అంటే దేవుని వాక్యం కూడా ఏం చెప్తుందంటే, వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించను అని రాయబడింది. వాక్యం ఏమైంది? శరీరధారి మన మధ్య నివసించింది అని రాయబడింది. అట్లాగైతే ఇప్పుడు వాక్యము మనలో ఏమవ్వాలి? క్రియారూపంగా మార్చబడాలి. వాక్యముగా మనం చెప్పగలిగినప్పుడు ప్రయోజనం ప్రయోజనం లేదు. మాటలు చెప్పేవాళ్ళే కానీ అని అంటారు, మాటలు ఏమి లేదు అని అంటూ ఉంటారు. కనుక అవి మాటలు కాదు, క్రియలే మనల్ని
కొలుస్తాయి. క్రియారూపమైన జీవితమే దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా మనం ఉండగలుగుతాం. చూడండి, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా 4వ అధ్యాయంలో నాలుగో అధ్యాయము 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట 4వ అధ్యాయం 20వ వచనం. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కాదు. ఈ దినాల్లో యేసుక్రీస్తు ప్రభుని గురించి ఎంతమంది, ఎన్ని సంఘాలు, ఒక్కొక్క సంఘము మరొక సంఘము ఒక్కొక్క రీతిగా విడిపోవడానికి, విభజించబడటానికి గల కారణం ఏమిటి? ఎలా ఉన్నాయంటే మా సంఘం ఎలా ఉంటుంది, మా సంఘం ఎలా ఉంది, మా సంఘం, ఒక సంఘానికి ఒక సంఘం ఏదో కొంచెం వ్యత్యాసం అనేది కనబడుతుంది. అయినా ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కాదు. మీరు అలాగూ మరి ఉన్నది ఉన్నట్టుగా క్రీస్తు ప్రభుని గురించి చెప్పగలిగే సత్యాన్ని చెప్పేవాళ్ళు దొరకడం కష్టము. అలాగా ఉపదేశింపబడిన వారైనప్పుడు అలాగ మేము ఎంత విన్నాము అని అన్నా కానీ అలాగూ క్రీస్తుని నేర్చుకున్నవారు కాదు. ఇక మరి చూడండి, అక్కడ తర్వాత రాస్తున్నాడు పౌలు, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్నవారెను. ఏ స్వభావము? నవీన స్వభావం అంటే నూతన పరచబడటం, దినానికి నూతన పరచబడటం. ఈ దినం ఉండే ఇంకా ఏదో భక్తి లోతు, ఇంకా ఏదో ఉంది, ఇంకా భక్తి యొక్క విధానం ఏదో ఉందని ఆ మనస్సు నీలోకి వచ్చినప్పుడే నువ్వు భక్తికి పునాది వేస్తావు. ఇంకా ఈ భక్తి చాలదు, ఇంకా లోతైన అనుభవం ఏదో ఉంది, పరిశుద్ధత అంటే ఇంకా ఉంది, దాని అంచె ఏంటో, దాని లోతు ఏంటో, దాని దూరం ఎంతో అనేది తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ మనస్సు రావడం అనేది, అప్పుడు నిన్ను నువ్వు గొప్ప చేసుకోలేవు. ఇంకా ఏదో ఉంది అనేది మనం అనుకున్నప్పుడే ఆ భక్తి యొక్క లోతు ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. ఇక్కడ దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా బోధించగలిగే ఆ స్థితి. చాలామంది ఎన్నో మరి బైబిల్ కాలేజెస్ ఉన్నాయి, ఎంతో రెఫరెన్స్లు కలిగినటువంటి బైబిల్ పుస్తకాలు ఉన్నాయి. ఒక ఆదికాండం గురించే ఇంత మందిరం అంత పుస్తకాలు ఉన్నాయంట. ఒక ఆదికాండం గురించే చదవాలంట, అన్ని పుస్తకాలు ఉన్నాయంట. మరి అంత చదివి వాళ్ళు పిహెచ్డీలు చేసి అంత రీసెర్చ్ చేసి వాళ్ళ సమయం అంతా కూడా చేసి బోధిస్తున్నారు. ఇంత బోధించినా కానీ ఉన్నట్లుగా చెప్పినా విన్నా కానీ ఒక సారాంశం అలాగే క్రీస్తుని నేర్చుకున్న వారు మాత్రము కాదు. తిమ్మతి గారు ధనవంతుడు ఊరంతా ఇలా చాటి చెప్పొచ్చాను అనుకోండి, నేను ధనవంతుడు అవుతానా? చెప్పానా లేదా ధనవంతుడని? మంచి ధనవంతుడని నేను చెప్పాను. ధనవంతుడే, ఆయన ధనం నాకు వస్తుందా? రాదు. వాస్తవమే చెప్పాను. ఉన్నదున్న నాకంతా తెలుసు,
తిమోతి గారి గురించి అంతా తెలుసు. ఆయన ఎలాగా ధనవంతుడిగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు అన్నీ ఆయన గురించి. ఆయన మంచివాడు, ధనవంతుడు, నీతిమంతుడు అని స్పష్టంగా చెప్పాను అనుకోండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను అనుకోండి, నేను నీతిమంతుడు అవుతానా? నేను ధనవంతుడు అవుతానా? నేను పరిశుద్ధతను సంపాదించుకుంటానా? కానీ తనలాగా నేను జీవించగలిగే ఆ స్థితి ఎప్పుడైతే నాకు వస్తుందో అప్పుడు నాకు ఆ నీతి, ఆ పరిశుద్ధత, ఆ ధనము నేను కూడా సాధ్యపరచుకోగలుగుతాను. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావము వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైనటువంటి భక్తి గలవారై. అక్కడ మనుషుల పోలిక కాదు, భక్తి చేసేవారి యొక్క పోలిక కాదు, దేవుని పోలిక. భక్తి చేసేవారి యొక్క పోలిక కూడా కాదు, అందులో ఏముందో మనకు అర్థం కాదు. కనుక యేసుక్రీస్తు ప్రభువులో తండ్రి యొక్క పోలిక ఉంది, తండ్రి అయినటువంటి దేవుని యొక్క పోలిక ఉంది. కనుక యేసు వైపు చూచి, యేసుక్రీస్తు ప్రభు వైపు చూచి అని వ్రాయబడింది. దేవుని పోలిక, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. నవీన స్వభావం. పాత స్వభావం విడిచిపెట్టినప్పుడు నవీన స్వభావం సింహాసనం మీద కూర్చుందంటే పాత స్వభావం కనబడుద్దా? నేను ఇలాగా ఈ బెంచ్లో ఒక అతను కూర్చునేవారు, ఇక్కడ క్లర్క్ ఉండేవారు. ఏమంటే ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడండి, వేరే వాళ్ళు వచ్చారు. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు, వేరే వాళ్ళు వచ్చారు ఆ ప్లేస్లో. మనలో ఎప్పటికప్పుడు ఏమైపోవాలి? ఒకప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోవాలి. ఒకప్పుడు మనలో ఎవరున్నారు? ఒక స్వభావం ఉంది, అది ప్రాచీన స్వభావం ఉంది, అది ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ ప్లేస్లోకి ఎవరు వచ్చారు? నవీన స్వభావము. ఆ బెంచ్లోకి నవీన స్వభావం వచ్చింది. ఆ స్వభావం అలాగా దేవుని యొక్క పోలికను మనము సంపూర్ణం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాము. వాక్యం వింటున్నాము, వాక్యం చదువుకుంటున్నాము, ప్రార్థన చేస్తున్నాము. కానీ కొన్ని విషయాల్లో మనము బలహీనలుగానే కనపడుతున్నాం. కనుక యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. కనుక ఇక్కడ దరిద్రుడు యథార్థంగా మాటలు చెప్పే ధనవంతుడి కంటే క్రియలు చేసే దరిద్రుడే శ్రేష్ఠుడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మనం ధనవంతులమైనా దరిద్రులమైనా ఏదైనా ఉన్నవారమైనా లేని వారమైనా కానీ మాట చెప్పేదానికంటే చేయగలిగేది శ్రేష్టం, చేసిన దానికి విలువ ఉంది. తర్వాత పదకొండవచ్చు చదువుకుందాం. ఒకరి సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అటువానికి ఘనతనిచ్చును. సుబుద్ధి, ఒకని సుబుద్ధి వారికి దీర్ఘశాంతమునిచ్చును. మంచి బుద్ధి కలిగినటువంటి వాడు ఏం చేస్తాడంటే ఓర్చుకుంటాడు, తగ్గించుకుంటాడు, సహించుకుంటాడు. దీర్ఘశాంతమునిచ్చును. దీర్ఘశాంతము. దేవుడు దీర్ఘశాంతుడు. దేవుడు దీర్ఘశాంతుడు. ఆత్మఫలాల్లో కూడా ఒక ఫలము దీర్ఘశాంతం అనేది ఉంది. కనుక సుబుద్ధి అంటే మంచి బుద్ధి గలవాడు. మంచి బుద్ధి కలిగిన వానికి ఏం కలుగుతుంది? వానికి దీర్ఘశాంతము
నిచ్చును, వానికి దీర్ఘశాంతమునిచ్చును. కానీ తప్పులు క్షమించుట అటువంటి మాటనిచ్చును. తప్పులు క్షమించుట, తప్పులు క్షమించుట. మనం ఏం చేస్తాం? తప్పుల్ని ఎత్తి చూపిస్తాం అనుకోం, తప్పులు బట్టి శిక్షకు అర్హుడు అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇక్కడే చెప్తుంది, మంచి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో సుబుద్ధి ఉంది, దీర్ఘశాంతం ఉంది, అంతే కదండి. మరి పరిసయ్యుల శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని కలిగిన వారుగానే ఉన్నారు, కానీ వారిలో కూడా సుబుద్ధి ఉండాలి కదా. వాళ్ళలో కూడా ధర్మశాస్త్రం ఉంది కదా. ప్రభువులో ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం తగినట్లుగా సుబుద్ధి ఉంది, దీర్ఘశాంతం ఉంది ప్రభువులో. కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాము అని చెప్పుకుంటున్నటువంటి పరిసయ్య శాస్త్రుల్లో సుబుద్ధి లేదు, దీర్ఘశాంతము లేదు. ధర్మశాస్త్రం ఉందా లేదా? ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించడం లేదు, కానీ ధర్మశాస్త్రాన్ని బోధించేవారుగా ఉన్నారు. బోధించే వారిలో ఏముండదు? సుబుద్ధి ఉండదు, దీర్ఘశాంతం కూడా ఉండదు. కనుక వాళ్ళు ఏం చేశారు? శిక్షించడానికి ముందుకు వచ్చారు. కానీ దీర్ఘశాంతం ఏం చేస్తుంది? క్షమిస్తుంది. సుబుద్ధి దీర్ఘశాంతం ఏం చేస్తుంది? క్షమిస్తాం. సరే పోనీలే 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 పోనీ అదే పోనీలేయా పోనీలే పోనీలే పోనీ అని అనుకుంటాయి కదా, పోనీలేయా పోనీ. కానీ శిక్షించడానికి కొన్ని పర్యాయాలు మనం చాలామందిని అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. సుబుద్ధి ఏం చేస్తుందంటే దీర్ఘశాంతాన్ని కలుగు చేస్తుంది. మరి సుబుద్ధి లేనటువంటి వాడు ఏం చేస్తాడంటే తొందరపడతాడు, శిక్షించడానికి ముందుకు వస్తాడు. అతను ధర్మశాస్త్రం ఉంది, కానీ ధర్మశాస్త్ర అనుకరణ ఆ జీవితము అతనిలో లేదు. అంటే ధర్మశాస్త్రం బోధించడానికి మాత్రమే ఉంది. మాటలు చెప్పడానికి చాలామంది ఉంటారు, కానీ క్రియలు చేయడానికి చాలామంది ఉంటారు. 90 మంది మాటలు చెప్పేవాళ్ళే ఉంటారు, 10 మంది అలాంటి వాడు పేదవాడే, దరిద్రుడే, లెక్కలేనివాడే, సమాజంలో అతనికి విలువ లేకుండా ఉన్నవాడే అయి ఉంటాడు. కదా ఏంటి? ఇతను మాట్లాడితే మాట్లాడు, ఏది చేసినా ఏమండు, మౌనంగా ఉంటాడు. అట్లానే యేసుప్రభుని కూడా అలానే చూశారు, విమర్శించారు. కానీ ఆయన కూడా హింసించడానికి బయలుదేరారు పరిస్థితి. కానీ దాగాడు ప్రభు, కొన్నిసార్లు దాగాడు అని రాయబడింది. అయినా తర్వాత తనే అప్పగించుకున్నాడు. రాజు కోపము 12వ వచనం. రాజు కోపము సింహం గర్జన వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచి మంచు వంటిది. రాజుగారి కోపం వచ్చిందంటే రాజుగారికి ఏమైపు శిరచ్చేది, అంతే కదా. ఆయనకి ఎదురేముంటుంది? రాజు. అది మంచో చెడో ఏదో ఆలోచించే స్థితి. ఒకవేళ రాజుగారికి కోపం తీసుకురాకుండా ఉండే అనుభవము కలిగి ఉండాలి. అంటే చెప్పిన మాట చెప్పినట్లుగా వినేవారుగా ఉండాలి. అహష్వరోషు రాజు పార్శీకపు రాజు. ఆయన వస్తీ అనే రాణి ఉంది, తన భార్య. అతను తన సౌందర్యాన్ని, తన యొక్క రాజ్యాన్ని తెలియజేసుకోవడానికి ఆ మాదీయుల రాజులందరినీ కూడా తన ఇంటికి, తన దగ్గరికి ఆహ్వానించాడు. పార్శీకపు రాజులు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం చేశారు? వచ్చినప్పుడు వాళ్ళకి 15 రోజుల విందు. ఆ విందు వాళ్ళు ఆరగిస్తూ విందు చేసినామంటే తన భార్య యొక్క సౌందర్యాన్ని ఆ రాజుల ముందు కనపరచాలని భార్యని ఆ రాజుల ఎదుటికి రమ్మంటాడు. అయితే ఆమె నిరాకరిస్తుంది. నిరాకరించినప్పుడు ఏమైపోద్ది?
రాజు కోపం వచ్చింది. కోపం వచ్చి భార్యను వదులుకోవటం అంటే ఇప్పుడు ఎప్పుడైనా మన కోపం వస్తుందా? భార్య కోపం రాదండి. చెప్పిన మనం చేయకపోతే కోపం వచ్చిందా లేదా? ఒక మాట అనుకుంటారా లేదా? అంతలోకి వద్దని వేస్తారా? మరి ఏం జరిగింది ఇక్కడ? భార్యనే వదిలే రాణి 120 సంవత్సరాలు 127 సంవత్సరాలకి రాజు. హిందూ దేశం మొదలు కూర్చు దేశం వరకు అని రాయబడింది. మన దేశం కూడా అహస్వరుడు ఏలుబడి. అప్పుడు ఈ రాజులందరూ కలిసి ఆయన చేసే విందుకి అందరూ వచ్చారు. వాళ్ళ ఎదుట తన భార్య సౌందర్యాన్ని కనుపరచడానికి రాణిగారిని రమ్మంటే రాణిగారు తన అంతఃపురంలో నుంచి రాకపోవడం వలన ఏమైపోయింది? కోపం వచ్చేసింది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలంటే అప్పుడు రాణిగారిని వదిలిపెట్టేసేమని చెప్పేశారు. రాణిగారికి విడాకులు ఇచ్చేసేమని చెప్పేసి మాట వినలేదు. కనుక ఇంకా ఉన్న ఈ స్త్రీలందరూ కూడా, దేశాల్లో ఉన్న స్త్రీలందరూ కూడా పురుషుల మీద భర్తల మీద ఇలాంటి విధానాలే వస్తాయి కనుక అని చెప్పేసి విద్వాంసులైనటువంటి వాళ్ళు ఒక సలహా ఇచ్చినప్పుడు ఏం చేశారు? వదిలిపెట్టేసేమని. మాట భార్యను వదిలిపెట్టుకుంటారా? కానీ విన్నాడే. విని మరి అది ఎలాంటిది? కోపం ఎలా ఉంది? సింహగర్జన లాంటిది కోపము. రాజుగారి కోపం సింహగర్జన లాంటిది. కానీ ఆయన దయ. ఆ ప్లేస్లోకి ఎవరు వచ్చారు? ఆ ప్లేస్కి ఎవరు వచ్చారు? ఎస్తేరు ప్రార్థన చేసుకుని వెళ్ళింది. అయితే ఎస్తేరుని బట్టి రాజుగారికి ఏం కలిగింది? దయ కలిగిన తర్వాత రాణి అయ్యింది. రాణి అయిన తర్వాత ఒక సందర్భం వచ్చింది. తన వారిని విడిపించుకోవడానికే ఆమె రాణి అయ్యింది. అంతేగాని అన్ని ఆ సంగతి ఎవరు చెప్తున్నారు? మొర్దెకై చెప్తున్నాడు. ఒకవేళ నీవు ఈ స్థానానికి వచ్చింది ఎందుకు వచ్చావు? నువ్వేదో రాణిగా ఉండి ఏదో గొప్పతనంగా ఉండిపోవటానికి కాదు, కానీ ఈ బానిసత్వంలో ఉన్నటువంటి ఈ ప్రజలను విడిపించడానికి ఒక రాణి అయ్యావు అన్న సంగతిని గుర్తించుకో. ఒకవేళ నువ్వు కానీ చేయకపోయినట్లయితే యూదులకు సహాయం మరొక దిక్కు నుండి వస్తుంది అని చెప్పేసి హెచ్చరిక చేశారు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే 3 దినాలు ఉపవాసం ఉండి తన చెలికెత్తలతో పాటు ఉపవాసం ఉండి ఏం చేసింది? రాజుగారి దగ్గరికి ప్రవేశించకూడని సమయమైనప్పటికీ కూడా ప్రవేశించి అప్పుడు ప్రవేశించినప్పుడు ఆ రాజదండము అలా చూపిస్తేనే దయగలిగినాడు. అప్పుడు రాజదండం చూపించినప్పుడు రాణిగారిని లోపలికి దయగలిగింది కనుక ఇప్పుడు ఎస్తేరు ప్రవేశించకూడని సమయంలో కూడా దయ పుట్టించే ఆ స్థితి రాజుగారికి అక్కడ కలిగింది. కనుపరచడానికి ఆ రాణి రాణి ఆ మాట వచ్చి చూపించి వెళ్ళిపోయినట్లయితే ఆ యొక్క రాణిగారు ఆ దర్శనం చూపించి వెళ్ళిపోయినట్టయితే ఆయన్ని కూడా ఉంటుంది. కానీ ఆ కోపం ఏం చేసిందంటే మన భార్యను కూడా. కనుక దేవుని కోపము, రాజు అంటే దేవుడు, సింహము గర్జన లాంటిది అని అనుకోవాలి. కనుక ఆ కోపం చల్లారాలంటే, దేవుని కోపం చల్లారాలి అంటే, ఆయన ఆ ఉగ్రత నుండి మనం తప్పించబడాలి అని అంటే కన్నీటి ప్రార్థన, విరిగి నలిగిన హృదయంతో దేవుని యొక్క సన్నిధిలో కన్నీళ్లతో చేసే ప్రార్థన మనకి విడుదల కలుగు తీరుస్తుంది. ఈ సత్యాన్ని కూడా మనం గుర్తించవలసిన వారంగా ఉన్నాం. అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. గడ్డి మీద కురియు మంచు.
మంచు ఎక్కడ, సింహపు గర్జన ఎక్కడండి? మంచు ఎలా ఉంటుంది? మంచు బిందు ఎలా ఉంటుంది? ఎంత చూడండి, అలాగా వర్ణన చేశారు. తర్వాత గృహమును విత్తమును పితరులిచ్చు స్వాస్థము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. కనుక ఎవరికి వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. సుబుద్ధి కలిగినటువంటి భార్య, గృహము విత్తము పితరులిచ్చు స్వాస్థం. పితరుల ద్వారా మనం సంపాదించుకుంటాం. ఒక ఇల్లు కట్టుకున్నామంటే ఆ ఇల్లు తర్వాత తదనంతరం మన పిల్లలకి ఆస్తులు అవి ఉంటాయి. ఆస్తి కానీ గృహాలు కానీ తదనంతరం తమ పిల్లలు వాటిని అనుభవిస్తారు. కానీ సుబుద్ధి కలిగినటువంటి భార్య యెహోవా యొక్క దానము. యెహోవా దానం అంటే సుబుద్ధి అనేది ఎలా వస్తుంది? ఈ దినాల్లో సుబుద్ధి కలిగిన భార్య కావాలనుకుంటారా? ఆస్తి కలిగిన భార్య కావాలనుకుంటారా? అంటే ఆస్తి కావాలి, చదువు కావాలి, ఉద్యోగం కావాలి, అందం కావాలి, డబ్బు కావాలి, అన్నీ కావాలి. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా దానం అంటే అయ్యా సుబుద్ధి ఉందయ్యా, నీతి ఉందయ్యా, ప్రార్థన చేసుకుంటుందయ్యా, మంచి అమ్మాయి అయ్యా అని అంటే అమ్మాయి పొట్టిగా ఉన్నట్టుగా ఉంది, నల్లగా ఉన్నట్టుగా ఉంది, కాస్త వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం లేనట్టుగా ఉంది, ఆస్తులు లేవన్నట్టున్నాయి అని ఎన్ని లేవండి. ఒక మ్యాచింగ్ చేసేటప్పుడు ఎలా అనిపిస్తుంది? దేవుడు చెప్పాడు అనుకోండి, ఈ అమ్మాయిని నువ్వు చేసుకో అని అంటే అప్పుడు ఏం చెప్తారు? చేసుకుంటారా? ఆలోచించి చెప్తామండి అని అంటారు. కనుక సుబుద్ధి కలిగినటువంటి భార్య యెహోవా దానం. కనుక అలాంటి అనుభవాలు గొప్పవి. తర్వాత ఇంకో మాట కూడా చూద్దాం, 17వ వచనం. ఇక్కడ 17వ వచనంలో నిన్న కూడా చదువుకున్నాం మనం, పేదల్ని కనికరించువాడు. ఇక్కడ పేదల్ని కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము చేయి. మనం ఎవరికి ఇస్తున్నాం? పేదలకు ఇస్తాం. పేదల్ని కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. నిన్న పేదల్ని నిందించువాడా? వేదనను ఎక్కిరించువాడు, వారి సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూసి సంతోషించువాడు, నిర్దోషిగా ఎంచవాడు. కనుక ఇక్కడ పేదరికం అంటే ఎక్కడండి? పేదరికం అంటే అందరూ పేదలు కాదండి. మళ్ళీ వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించి పేదలను అయిపోయారు అంటాడు వాళ్ళు కాదు. సహోదరుడు, మీలో ఎవరైనా సహోదరుడు పేదవాడు ఉంటే అలాంటి వాడిని చేర్చుకోండి, చేయండి. ఇప్పుడు ప్రభు కొన్ని విషయాలు మనకి చెప్పారు. ప్రభా ఒక ప్రభు దగ్గరికి వచ్చి ఆజ్ఞలో ఏది ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ అని అడుగుతాడు. ఓ ఇశ్రాయేలు వినుము, నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను సేవించమని అన్నాడు. నీవులేని పొరుగువాడిని ప్రేమించమని చెప్పాడు. పొరుగువాడు పేదవాడై ఉండొచ్చు, నీ వల్లే నీ పొరుగువాని అని వాక్యం చెప్పింది. యేసు ప్రభు ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు మీ సహోదరుని ప్రేమించమని చెప్పాడు. కనుక సహోదరుడు అంటే అలా సహోదరుడైన వాడు ఎవరైనా పేదవాడిగా ఉన్నప్పుడు అలాంటి వానికి మనము సహాయం. అయితే నా పొరుగువాడి ఎవరు అని అడిగాడు ఆయన. ఎవరు? శాస్త్రి వచ్చి అడిగాడు. అడిగితే అన్నాడు. అప్పుడు ప్రభు చెప్పాడు, ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం ఏం చెప్పాడంటే, యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోతున్నటువంటి ఒక వ్యక్తి, ఒక మనిషిని మార్గంలో ఏం చేశాడంటే దొంగలు పట్టుకొని అతన్ని
ఏం చేశారు? కొట్టారు. కొట్టి అతని దగ్గర ఉన్నటువంటి వాటిని తీసుకున్నారు. అతన్ని కొట్టి గాయపరిచి పర ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని ఉపమానం చెప్పారు. ఉపమానం చెప్తే అతను ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికోకు వెళ్తున్నాడు. అంటే పరిశుద్ధతలో నుంచి ఎక్కడికి వస్తున్నాడు? యెరికో అంటే పాపం, అది యెరూషలేము అంటే పరిశుద్ధమైనది. పరిశుద్ధతలో నుంచి ఎక్కడికి దిగుతున్నాడు? కొన్నిసార్లు మనం అయ్యా ఏంటయ్యా ప్రార్థనకు రావట్లేదు, రండయ్యా అంటే ఎక్కడికి దిగిపోతున్నాడు ఆయన? ఈ ప్రార్థనలో నుంచి ఎక్కడికి పోతున్నాడు? లోకంలోకి వెళ్ళిపోతున్నాడు. అలాంటి వాడిని ప్రేమించాలి, అతని దగ్గరికి నువ్వు వెళ్ళాలి. అతనికి పడిన గాయాలు ఎవరు పట్టుకున్నారు? ఎవరు పట్టుకున్నారు? దొంగలు పట్టుకున్నారు. దొంగలంటే ఎవరు? వాడు అపవాది అనేవాడు. వాడు ఏం చేశాడు? పట్టుకున్నాడు. ఆ దొంగ ఏం చేశాడు? పట్టుకొని కొట్టాడు. కొట్టిన తర్వాత అతను గాయపరిచాడు. గాయపరిచి తన దగ్గర ఉన్న వాటిని దోచుకున్నాడు. కొర ప్రాణంతో వదిలిపెట్టాడు. కొర ప్రాణం, ఈ కొన ప్రాణంతో వదిలిపెట్టేసి వెళ్ళిపోతే ఆ మార్గాన వెళ్తున్నటువంటి లేవీయుడు ఒకడు, పరిసయ్యుడు ఒకడు చూశాడు. కానీ అమ్మ మనం పట్టించుకోవటం మనకు అనవసరం లేవు అయిపోయి అనేసి వెళ్ళిపోయారని ప్రభు చెప్పిన ఉపమానం. అయితే సమరయుడు ఒకడు ఆ మార్గమును వెళుతూ పడి ఉన్నటువంటి స్థితిని చూచి అర్థం చేశాడు అన్నమాట. ఆ మాట చెప్పి అర్థం చేశాడు. నా పొరుగువాడు ఎవడో అంటే అతన్ని వెళ్ళి గాయములు కట్టి తన దగ్గర ఉన్నటువంటి తైలంతో నూనె రాసి గాయములను కట్టి ద్రాక్షారసము తనకిచ్చి తన వాహనమును ఎక్కించుకొని పూటకోళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళి, పూటకోళ్ళవాని ఇల్లు ఎక్కడ? ₹1 ఖర్చు పెట్టండి ఏమండి, గాయపరచబడ్డం, ఎవరో కొట్టారు, ఎవరో తెలియకో తెలుసో ఆయన యెరూషలేము నుంచి యెరికోకి దిగిపోతున్నాడు. మరి అతని దగ్గరికి వెళ్ళి అతని గాయములను కట్టడం, గాయపరిచారు కదా, గాయములు కట్టడం, తనదైనటువంటి ద్రాక్షారసం తనకివ్వడం, తన వాహనాన్ని ఎక్కించుకోవడం, తన దగ్గర ఉన్నటువంటి నూనెను రాయడం, ఇది సర్వీస్ చేశాడా లేదా? పరిచర్య చేశాడు. కనుక ఇది ఎవరికి పనికి వస్తుందంటే ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో ఎదుగుతున్నటువంటి సుబుద్ధి కలిగినటువంటి మనుషులకి ఈ మాట పనికి వస్తుంది. మనలో ఆత్మీయతలో ఎవరైనా బలహీనలు అయిపోయి దిగజారిపోతున్నప్పుడు వారికి చేయాల్సినటువంటి పరిచర్య, వారు స్వార్థ ప్రకటించడానికి లేవీయులు ఉన్నారు కానీ, పరిచయులు ఉన్నారు కానీ, వాడు చూసి ఏమైపోయారు? వాళ్ళలో క్రియ కనపడిందా? స్వార్థం ఉందా లేదా? స్వార్థ ప్రకటించేది 90 మంది అయితే స్వార్థలో జీవించేది 10 మంది. వాళ్ళిద్దరూ చూసి ఏం చేశారు? వెళ్ళిపోయారు. కానీ సమరయుడు దానికి తగినవాడా? సమరయుడు తగినవాడు కాదు. కానీ వెళ్ళి అతన్ని పట్టించుకున్నాడు. అతని గాయాలు తీసుకుని పూటకోళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళాడు. పూటకోళ్ళవాని అంటే ఎక్కడంటే అక్కడ తన దగ్గర ఉన్నటువంటి ధనము కొంత ఇచ్చి అతన్ని పరామర్శించండి, మరలా వస్తాను, మరలా ఏ ఖర్చు నేనంతా ఇస్తాను అని చెప్పేసి. ఇది సహోదరత్వం. ఈ సహోదరత్వం ఎప్పుడు చేస్తున్నాం మనం? ఎవరైనా ప్రార్థనకు రాకపోతే ఎప్పుడన్నా ఒకసారైనా వెళ్ళి పలకరించారా? ప్రార్థనకు రాలేదు, ఎప్పుడైనా వెళ్ళి ఒక్కసారైనా పలకరించారా? నాకు అనిపించింది తిమోతి గారు తీసుకెళ్ళి ఊరంతా దిగుదాం అనుకున్నాను. ఫోన్ చేసి ఫోన్లో అడుగుతున్నారంట. మంచిది. నేను కూడా అదే అడిగాను ఆయన్ని. అడిగితే అయ్యా ఆమె నిలబడుతున్నానయ్యా నేను అంటున్నాడు. సరే ఆదివారం కొన్ని పర్యాలు సరే, ఏదేమైనా కానీ నా విశ్వాసులు అనే వాళ్ళు ఉన్నాం, 10 మంది ఉన్నాం అనుకోండి.
నీకు ఆసక్తిగా ఉంటే ఒక వ్యక్తి రాలేదు అని అంటే ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించావు అని అంటే ఒకవేళ దొంగ చేతిలో చిక్కాడేమో అన్న సంగతి అమ్మా, దొంగ చేతిలో చిక్కాడన్న సంగతి మనకు అర్థం కాదు. వాక్యం మనకు అర్థం కాదు. సమరయుడు అని అంటే సేవకుడే వెళ్ళాలా, సేవకుడు ఒక మొహం తప్పించుకొని పోయాడు అనుకోండి. ఇక్కడ సమరయుడు అంటే ఎవరు? విశ్వాసి అనుకుందాం. సమరయుడు అంటే ఎవరు? విశ్వాసంలో. విశ్వాసం చేసిన పని ఏంటి అక్కడ? సేవకుడి కంటే ఎక్కువ పని చేశాడా లేదా? లేవీడి కంటే పరిచయుడి కంటే ఎక్కువ పని చేశాడా లేదా? అది గురువారి గురించి చెప్పినటువంటి మాట. కనుక పూటకోళ్ళం అని ఏంటికంటే మందిరానికి తీసుకొచ్చాడో, లేకపోతే ఎక్కడైతే మందిరానికి తీసుకొచ్చి అక్కడ వేయపరిచాడు. తన జేబులో ఉన్న ధనాన్ని వేయపరిచాడు. కనుక మనకు ఏముందలే పడిపోయిందా, చెప్పామయ్యా రాలేదయ్యా, చెప్పామయ్యా రాలేదయ్యా, చెప్పామయ్యా రాలేదయ్యా అని అంటాం. కానీ వెళ్ళి పట్టుబట్టి చేయలేకపోతున్నాం మనం. అలా ప్రభు చెప్పినటువంటి ఈ సూత్రాలని మనం చేయలేకపోతున్నాం. అలా తీసుకుని వచ్చినప్పుడు ఎవరు అందులో పొరుగువారు అని అంటే పొరుగువారిని గురించి వివరణ చేశాడు ప్రభు. సమరయుడు ప్రశంసించబడ్డాడు. కనుక సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు, వారి ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. మనం వాళ్ళకి చేసాం ఉపకారం, ప్రభు నామాన్ని బట్టి చేసాం. అండి నీకు ఆ మనసు రావాలి. ఆ మనస్సు ఒక పేద వ్యక్తిని చూసినప్పుడు ఇతడు పేదవాడే అనే మనసు వస్తే నీకు చెప్పండి. ఎప్పుడైనా మీకు సమాజంలో దొరకరా మనుషులు? చాలా ఒకళ్ళు ఇద్దరు మనుషులు అంటే భార్య ఇద్దరు స్నేహితులు, ఇద్దరు స్త్రీలే నర్సరావుపేటలో సత్రంపల్లి నుంచి నర్సరావుపేట వచ్చి బస్సులో ఇద్దరు ఎక్కారు. మధ్యలో నర్సరావుపేట స్టాపులు ఉంటాయి కదా, అక్కడక్కడ మెడికల్ షాప్ దగ్గర అని ఇక్కడ అని అక్కడ స్టాపులు ఉంటాయి కదా. అలా మధ్యలో దిగిపోయింది. ఒక టికెట్లో ఆమె చేతిలో ఉండిపోయింది. దిగిపోయింది. స్టేజ్ దాకా బస్ స్టాప్ దాకా వచ్చాక స్క్వాడ్ వచ్చింది. స్క్వాడ్ వచ్చి టికెట్ చూపించమన్నారు. టికెట్ లేదు. టికెట్ లేకపోతే డబ్బులు కట్టాలన్నారు, ఫైన్ కట్టాలి. లేదండి నాతో పాటు వచ్చి ఆమె దగ్గర టికెట్లు ఉన్నాయి, ఆమె దిగిపోయింది అక్కడ అంటే అదంతా మాకు అనవసరం అమ్మా, నువ్వు డబ్బు కట్టు, టికెట్ తీసుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలి? డబ్బు కట్టాలి. మరి డబ్బులు కట్టడానికి మేము చచ్చిపోయే మనిషిని చూడటానికి వస్తున్నాము, అట్టానికి వస్తున్నాము, అసలు డబ్బులు లేవు, ఏమి లేవు, కట్టుబాట్లతో పరుగులు తీసుకుంటాము, వస్తున్నామమ్మా, వస్తున్నామయ్యా అని ఆమె అంటుంది. లేదమ్మా లేదు, బస్సు ఆగిపోయింది, నీకోసం డబ్బు కట్టాల్సిందే. ఇప్పుడు ఏం చేయాలి? జాలి పడవాలి. ఎంతమంది ధనవంతులు ఉంటారు అక్కడ? బస్సులో ఎంతమంది ఉన్నారు? అందరూ నోరు చేసుకుంటూ వస్తానే ఉన్నారు. సరే మామూలుగా ఎంత అవుతున్నాయా, ఆమెకి ఎంత ఫైన్ కట్టాలి, ఎంత కట్టాలి చెప్పు, నేను కట్టేస్తాను అని అన్నా. నాగేళ్ళు అందరూ చూస్తున్నారు. అందరూ నాగేళ్ళు చూస్తున్నారు. మొత్తం నేను కట్టేస్తాను చెప్పండి, రాసేయండి అని చెప్పేసి ఆమెను పంపించేసేయండి, నేను రాసేసి ఇచ్చేస్తాను అని అన్నా. అవును. ఎందుకని? జాలి అనేది. ఆమె పొజిషన్ ఎలా ఉంది అక్కడ? చనిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఇంకా ఇక్కడ ఒత్తిడి పెరిగిపోతుంది, బాధపడుతుంది మనిషి. ఆమె బట్టి జాలిపడేవాడు ఎవరు? ఈలోపు సరే డబ్బు కట్టడం రాస్తున్నాడు, మొత్తం రాస్తున్న అలాగే ఆమె దిగిపోయినాము, అక్కడెక్కడ దిగిపోయినాము, పరుగు తీసుకుంటా వస్తుంది. ఇద్దరు కలిసి వెళ్ళాలి కదా, వచ్చారు. ఎదుగుతో వచ్చిందా అన్న. సరే రాసుకున్నారు కదా, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే వాళ్ళని పంపించేస్తే పంపించేయండి. సరే వచ్చేలా కదండి మీరు ఎవరో మొత్తానికి అని అన్నాడు. కొన్ని సందర్భాలు జాలిపడే విధానాలు మన ముందుకు వస్తాయి. నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావు, క్రీస్తుని అంగీకరించినటువంటి బిడ్డగా ఉన్నావు,
ఆ సందర్భాల్లో నువ్వు చెయ్యి వెనక్కి లాక్కుంటున్నావా, చెయ్యి ముందుకు నడుస్తున్నావా? అంటే ఆ మనస్సు సుబుద్ధి నీకు ఉంటే, చెప్పండి, సుబుద్ధి అనేది ఉంటే అది. అందుకని నవీన హృదయాన్ని ధరించుకోమని ఉంది, నవీన స్వభావాన్ని ధరించుకోమని ఉంది వాక్యం. కనుక ఆ ప్రాచీన స్వభావం, ఆ పాత స్వభావం అనేది మనం దాన్ని తీసివేసుకొని నవీన స్వభావమును ధరించుకోమని, ఆ పోలికను కలిగి ఉండమని దేవుని వాక్యము ఉన్నది. మన దగ్గరికి అనేక పర్యాలు వెతుక్కోండి. మీరు ఎవరికి ధర్మం చేయాలని ఎక్కడ డబ్బులు దొరుకుతాయా, ఎక్కడే బంగారం దొరుకుతుందా, కొంతమంది అంతగా ఎతుకుతూ ఉంటారు. ఎక్కడ డబ్బులు దొరుకుతాయా, ఎక్కడ బంగారం దొరుకుతుందా అని చూసుకుంటా రోడ్ల మీద పోతూ ఉంటారు. కనుక ఎవరికి సహాయం చేయాలా మనం అని ఎత్తుకుండా వెళ్ళండి, వెతకండి, దేవుడు సహాయం చేస్తాడు. అలాంటి వాళ్ళని నీ దగ్గరికి పంపిస్తాడు. తర్వాత 21వ వచనం, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. పోయినసారి మనం ఈ మాట కంఠస్థ వాక్యం అనుకుంటే కాదమ్మా, 11వ వచనం. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా తీర్మానమే స్థిరం. యెహోవా యొక్క తీర్మానము స్థిరము. మన మనసు ఇది మంచి, ఇది మంచి, ఇది మంచి, ఇది మంచి, ఏది మంచి చేసిందా కానీ దేవుని యొక్క తీర్మానం, దేవుడు మార్పులు వేయాలి మనం చేసేదానికి. దేవుడు ఎందుకని ఆత్మను పరిశోధించేవాడు, హృదయాన్ని పరిశోధించాలి. మనం చేసే వాక్యానుసారంగా దేవునికి లోబడి దేవుని వాక్యానికి విధేయులమైన చేస్తున్నామా, లేకపోతే మన ఘనత కోసం చేస్తున్నామా, మన స్వార్థం కోసం చేస్తున్నామా? కొన్ని మన స్వార్థం కోసం చేసేది ఉంటే, మన ఘనత కోసం చేసేది ఉంటే. కానీ దేవుని వాక్య ప్రకారముగా చేసేది కూడా ఉంటుంది. కనుక నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టింది, కానీ యెహోవా యొక్క తీర్మానము, దేవుడు చేసే తీర్మానమే స్థిరము. తర్వాత చివర 23వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. కనుక దేవుని భయం ఏం చేస్తుంది? జీవ సాధనం అంటే జీవము మనలోకి వస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనములకు దూరంగా ఉంటాం, వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం, పెదవులు జాగ్రత్తగా కాపాడుకుంటాం, హృదయాన్ని కాపాడుకుంటాం, ఈ శరీరాన్ని ఏ దుష్టత్వానికి గురి కాకుండా చేస్తాం, లోకమాలిన్యం అంటకుండా భద్రపరచబడతాం, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా ఉంటాం. కనుక అది దేవుని భయంలో ఉన్నటువంటి వారు ఎలా ఉంటారు? కలిగి ఉంటారు జీవ సాధనము. జీవ సాధనం అంటే జీవమును సమకూర్చుకుంటున్నాం. జీవమును మరణాన్ని సమకూర్చుకునేది వేరు. దేవుని యందు భయభక్తి లేనటువంటి వాడు మరణం సంపాదించుకుంటాడు. లోకానితో స్నేహించేవాడు మరణ సంబంధమైనది సాధించుకుంటాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా కానీ లోపడ్డ కనుక అలాంటి వాడికి హఠాత్తుగా మరణము సంభవించుద్ది. కానీ దేవుని యందు భయభక్తులు లేని వాడు జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. జీవ సాధనము దేవుని కంచె ఆ వ్యక్తి చుట్టూ ఉంటుంది. కనుక ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? తృప్తికరంగా ఉంటాడు, తృప్తికరమైన జీవితం జీవిస్తాడు. జీవ సాధనం కలిగినటువంటి వ్యక్తి తృప్తిగా, రేపు ఏమొస్తుందో, ఏమి సంభవించబోతుందో, లేమి వస్తుందా, ఏదొచ్చినా కానీ, ఏ అపాయం వస్తుందా, వచ్చినా కానీ దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు. కనుక నాకు ఏ అపాయము
అంతే కదా, ఏ అపాయము నీ గుడారము సమీపించదు. ఎందుకని? దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకని? నీవు దేవుని భయం కలిగి ఆ జీవ సాధనాన్ని నువ్వు కలిగి ఉన్నావు కానీ ఎక్కువగా ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన చేయటం వల్ల విలువేంటి? దేవుడు నీకు గ్రహింపిస్తున్నాడు. ఆ గ్రహింపు ప్రకారంగా నిలువు ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, వాక్యాన్ని బోధిస్తున్నావు, అంత మాత్రాన పరలోక రాజ్యం రాదు. అర్థంగా నువ్వు ఎక్కువగా ప్రార్థన చేసినా కానీ, చెప్పండి, ప్రార్థన చేసినా కానీ గ్రహింపిస్తున్నాడు దేవుడు. ఆ గ్రహింపు ప్రకారంగా నువ్వే ఏమవ్వాలి? నీవు దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. అంటే నువ్వు ఎవరి మీదైనా ద్వేషం పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని తప్పే నీది ఒప్పు అని చెప్పడం ఎప్పుడు కూడా. ఎప్పుడన్నా అట్లా చేశారా ప్రార్థన? ఎప్పుడన్నా మీరు మన లోటు చూపిస్తాడు దేవుడు. సహించుకోవడం మన లోటు చూపిస్తాడు అసలు దేవుడు. నేను చాలాసార్లు చూశాను అన్నమాట. ఎవరినైనా ఎవరి మీద మనకి బాధ కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు అతన్ని పొరపాటు అనేది మనకు చూపించడు. మన లోటే మనకు చూపిస్తాడు దేవుడు. ఎంత భక్తి చెయ్యి మన లోటు మనకు. అంటే దేవుడి ఉద్దేశం ఏంటప్పుడు మనల్ని ఇంకా ఆయన భక్తికి సమరూపంగా తీసుకెళ్ళడానికి, ఆ భక్తికి సమరూపంలోనికి తీసుకెళ్ళడానికి ఆయన ఉద్దేశం. ఉందా లేదండి ఆ మాట? భక్తి సమరూపంగా ఆయన మహిమ శరీరానికి సమరూపమైనటువంటి శరీరంగా మనల్ని తీసుకెళ్ళడానికి, మార్చడానికి ఆయన ఉద్దేశం అయింది. ఈ దీన శరీరం అంటే మాట వినే శరీరమా, మాట వినని శరీరం? దీన శరీరం అంటే మా శరీరము నీ స్వాధీనంలో ఉందండి. ఆత్మ దేవుడు నీలో ఉంచాడు. ఆ ఆత్మ చేత ఈ శరీరాన్ని దీనత్వానికి నడిపించమని చెప్పాడు. కనుక ఈ దీన శరీరము అంటే వాక్య ప్రకారం ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్య ప్రకారం వచ్చే ఆ దీనత్వము ఈ శరీరంలో కనపరచగలిగినప్పుడు ఈ దీన శరీరాన్ని దేవుడు తన మహిమ గల శరీరానికి సమరూపం ఆయన చేయాలా, మనం చేసుకోవాలా? అపవాది ఏం చేశాడు? సింహాసనాన్ని సమరూపంలోకి, సమానత్వంలోనికి తెచ్చుకోవాలని ఆయన అనుకున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటి? మన శరీరాన్ని ఆయన శరీరానికి సమరూపంగా మార్చాలని ఆయన ఉద్దేశం. ఆయన తేవాలా, మనం తెచ్చుకోవాలా? మార్చాలి. దేవుడు మనల్ని సమరూపంలోనికి మార్చటానికి సరిపడినట్టుగా మన శరీరాన్ని లోపరచాలి. దీనత్వానికి సమస్తమును తనకు లోపర్చుకోగలిగి జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చు. అంటే సమస్తమును కూడా లోపర్చుకోగలిగే శక్తి ఎవరికి ఉందండి? దేవునికి ఉంది. అంత శక్తివంతుడైన దేవుడు ఈ మన పని ఏంటి ఇక్కడ? దీన శరీరం అంటే వాక్యానికి దీనుడు కావాలి కదా. వాక్యానికి దీనుడు కావాలి. ఈ వాక్యం ఉంది కనుక నేను ఈ వాక్యానికి నేను దీనుడు అవుతున్నాను అని అన్నారు. అప్పుడు వాక్యానికి దీనుడు అవుతున్నావు కదా. ఆ వాక్యానికి దీనుడు అవుతున్నావు కనుక అది దేవుని యొక్క దృష్టికి చేరుతుంది. ఆ వాక్యాన్ని బట్టి ఇతను దీనుడు అవుతున్నాడు కనుక ఈ దీన శరీరాన్ని ఆయన మహిమ శరీరానికి సమరూపంగా మార్చుకుంటాడు. అది ఆయన చేయగలిగారు. కనుక దేవుడంతా కోరికలు కలిగి దేవుడి వలె మనం సింహాసనం వేసుకొని అంత చేసుకోవాలనే ఆ కోరికలు ఇవి సరైనవి కాదు. కనుక దేవుడు మనకి అక్షయుడు కనుక కంటికి కనబడి కనుక యేసుక్రీస్తు ప్రభుని మన ముందు దేవుడు ఉంచాడు. ఇగో నా కుమారుడు, ఈయన అందరూ ఈయన ఆనందించినాను, ఈయన మాట వినండి, ఆయన పోలికలోనికి రండి అని చూపించాడు దేవుడు. కనుక మనం ఆయన పోలికలోనికి మనం రావాలి. తర్వాత చూడండి, ఇంకా
24వ వచనం. సోమరి పాత్రలో లేపించినే గాని ఆ. తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. చూడండి, సోమరి పాత్రలో సేవించుతాడు. పాత్రలో చేయించుతాడంటే కానీ దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. ఎత్తనైనా అంటే వచ్చిన వారికి ఆ, కానీ దీన్ని బట్టి మనం ఇంకా భావం తెచ్చుకోవచ్చు. ఏదో ప్రార్థనకు వస్తాం కానీ కానీ నోటి దాకా అది రాదు. అది హృదయంలోనికి ఆ వాక్యము వెళ్ళదు. నోటికి అయినను ఎత్తనైనను ఎత్తడు. అలాంటి వాడు సోమరు. మనం సోమరులుగా ఉంటున్నామా? వాక్యాన్ని విన్నామా? ఎలా ఉంటున్నాం? దేవుని వస్తున్నాం, పాత్రలో చేయి ముంచినట్టుగానే ముంచుతున్నాం కానీ అది నోటి దగ్గరికి రాకుండా. దేవుని వాక్యాన్ని వింటున్నాము కానీ మనము కనుక పిల్లరా ఇలాంటి మరి జ్ఞానయుక్తమైనటువంటి మాటలు సొలొమోను రాశాడు. ఈ మాటల్ని మనం రోజు ధ్యానం చేస్తున్నాం. ఎంతో మాధుర్యంగా ఉన్నాయి. ప్రభు చెప్పిన మాట ఏంటంటే సొలొమోను కంటే గొప్పవాడిని, సొలొమోను కంటే గొప్పవాడిని. కనుక ప్రభు వైపు చూచి, సొలొమోను కట్టిన మందిరం వైపు చూచి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వాళ్ళకి మేలు చేస్తానని వాగ్దానం చేశాడు సొలొమోను. అయితే యేసు ప్రభు వైపు చూచి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకి జవాబు. కనుక మన పోలిక ఎలా ఉంది? యేసుక్రీస్తు ప్రభు యొక్క పోలిక ఎలా ఉంది? మనం ఎలా ఉన్నాం? మన స్థితి ఎలా ఉంది అనేది ఇంకా తెలుసుకోవడానికి చదువురాని వాడు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పరలోక రాజ్యం ఉండదా? ఇప్పుడు ధనవంతులకే పరలోక రాజ్యమా? అలా కాదు. దరిద్రులకి పరలోక రాజ్యం అంటే ధనవంతులు ఏమైపోవాలి? అది కూడా కాదు కదా. అది ఏం అలాగే ఎక్కడ అయితే మనస్సు విషయంలో నువ్వు దీనుడు కావాలి. అంటే మనసు విషయంలో దేవుడు అన్యాయస్తుడేం కాదు. ఆయన అన్యాయం చేయడం అసలు ధనవంతుడిగా చేసినా పేదవారిగా చేసినా దేవుడు. కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు పేదవాడు నీ పక్కనే ఉన్నప్పుడు కనికరించు అని నువ్వు సహాయం చెయ్యి. ఆ ప్రత్యుపకారం ఎవరు చేస్తున్నారంట? మనకు ప్రత్యుపకారం కావాలంటే, దేవుని దగ్గర నుంచి ఉపకారం రావాలంటే ఎలా కావాలి? మనం చేసేది కుక్కిలు, దేవుడిచ్చేది ఆకాశ వాక్యులు. అంటే ప్రభు నామమును బట్టి నువ్వు చేసే సహాయము ఎవరికి? పేదవాడికి నువ్వు చేసే సహాయం ఏదో కొంచెం ఆ పూటకి చేస్తాడేమో, కానీ దేవుడు ఆ సంవత్సరానికి చేస్తాడేమో. ఎలాగొచ్చిందయ్యా నీకంటే నేను శ్వాసంతో దేవుని వాక్యాన్ని బట్టి నేను పేదవానికి ఈ సహాయం చేశాను, నాకు ఈ సంవత్సరం అంతా ఏ మేలు కొదువు అనేది దేవుడు చేస్తాడు. కనుక వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకుందాం. వాక్యాన్ని గట్టిగా పట్టుకొని వాక్యానికి మనం లోబడినప్పుడు ఆ వాక్యమే మనల్ని హెచ్చిస్తుంది, వాక్యమే మనల్ని ప్రార్థన చేస్తుంది. నాయన మాటల ద్వారా కాదు కానీ దేవామైన ప్రవర్తన ద్వారా నా తండ్రి మేము యథార్థతను నిరూపించవలసిన వారంగా ఉన్నాము. నాయన మాటల్లో నాయన అనేకమైన మాటలు మాట్లాడవచ్చు, కానీ దానిలో ప్రభా నాయన ఏమాత్రం కూడా నీకు లేకపోవచ్చు. పరిశీలి నీతి గంటలు, శాస్త్రులు నీతి గంటలు, నీ నీతి అధికము కానట్లయితే మీరు పరలోక రాజ్యంలో నీకు ప్రవేశించాలి. కానీ ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది కదా నాయన, బుద్ధిహీనులు కాక నాయన ప్రభా మూర్ఖ స్వభావంతో మాట్లాడేవారు కాకుండా, బుద్ధిహీనులై మాట్లాడేవారు కాకుండా యథార్థ హృదయంతో ప్రభా మీరు చేసేవారు గాను ప్రవర్తించేవారును సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రభా దేవా నీకు చూపించండి నాయన. రాజుగారు కోపము నాయన సింహం గర్జన వంటిదని ప్రభా నాకు తన దయ ప్రభా మంచు బిందు వంటిదని భయపడింది నాయన.
కనుక నాయన నీకు పాపం తెప్పించేవారుగా మా ప్రవర్తనను ఉంచుకునేవారు కాకుండా ప్రభా మీ పాదాల దగ్గర మమ్మల్ని మేము ఉంచుకొని తగ్గించుకునే మనస్సు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పేదలను కనికరించువాడు ప్రభా నాయన నేను యెహోవాకు అప్పించువాడని భయపడింది నాయన. కనుక నా ప్రభువా దేవా ఎవరు పేదవారు అనేది మేము వెతుక్కోగలిగితే సంఘములో సహవాసంలో మాకు దొరుకుతుంది కదా నాయన. లోకంలో పేదవాళ్ళు ఉన్నారు, దరిద్రులుగా ఉన్నవారు ఉన్నారు నాయన. అయితే ప్రభువా నామను బట్టి సహోదరుడు ఎవరు అని ప్రభా ఒక వ్యక్తి ప్రభా మీరు ప్రశ్న వేసినప్పుడు మీరు చెప్పిన ఉపమానము ప్రభా నా తండ్రి నాయన అయా అన్న తండ్రి ఆ వ్యక్తి నాయన శాస్త్రి తెలుసుకోగలిగినాడు కదా నాయన. కనుక నాయన ఈ ఆజ్ఞలు అనుసరించడానికి మాకు సహాయం చేయండి. యెరూషలేము నుండి దేవా ఎరుకోకు దిగిపోతున్నటువంటి ఆ మనిషిని దొంగల చేత పట్టబడ్డాడని రాయబడింది నాయన. ప్రభా నాయన మరి సంఘంలో అనేకులు అయా అలాగా దిగజారి దిగిపోతున్నటువంటి వారి విషయాల్లో ప్రభా మేము చర్య తీసుకోలేకపోతున్నాము నాయన. వారి దగ్గరికి వెళ్ళి పలకరించలేకపోతున్నాము, వారిని మరలా పుట్టపోళ్ళ ఇంటికి తీసుకురాలేకపోతున్నాం నాయన. వారిని పరామర్శించలేకపోతున్నాం, వారి గాయాలు కట్టలేకపోతున్నాం ప్రభా నా తండ్రి నాయన. సమరయుడు ప్రభా ఎలాంటి ప్రసిద్ధి నాయన పొందినవాడిగా ఉన్నాడు నాయన. లేవీయుడికి లేనటువంటిది ప్రభా నా తండ్రి పరిచయుడికి లేనటువంటి ఆ ఘనత ప్రభా సమరయుడికి దొరికినట్లుగా కనబడుతున్నది కదా నాయన. మా జీవితాల్లో కూడా మేము అలాగా నాయన ఒక్కొక్కరిని నీ సన్నిధికి అలాగా తీసుకొని రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము నాయన అని చెప్పి వ్రాయబడింది నాయన. ప్రభా మేము నాయన సుబుద్ధి కలిగినటువంటి వారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరు అనుగ్రహింపచేసే అటు మంచి మనస్సును కలిగి జీవించడానికి సహాయం చేయండి. సుబుద్ధి దీర్ఘశాంతంలో కలుగు చేస్తుందని వ్రాయబడింది నాయన. కనుక నా ప్రభా దేవా తప్పులు క్షమించటము, పాపములను క్షమించటము వంటి వారికి నాయన అది కిరీటం లాంటిదే కదా నాయన. కనుక ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి నాయన. మా జీవితాల్లో ప్రభా నేను ఎరిగిన వారంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. శుద్ధి కలిగి జీవించడానికి సహాయం చేయండి. దీన శరీరం నాయన ఈ ఆత్మ చేత ప్రభా మా శరీరాన్ని ధ్యేనముగా నడుపుకోవడానికి మాకు నేర్పునాయన. దీన శరీరమును ప్రభా సమరూపంలో మీకు మార్చే దేవుడు నాయన. ప్రభా నీ యొక్క శరీరములకు మహిమ శరీరములకు సమరూపముగా మారుస్తానని సరిచారు కదా ప్రభా. అట్టి శరీరమును కలిగిన వారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ భయం కలిగి ఉండట అది నాయన జీవసాధనము ప్రభా. కనుక నీ భయం కలిగి ఉండటం నాయన మాకు లేదు నాయన. ఆ జీవమును సంపాదించుకోవడానికి మాకు సహాయం చేయండి దేవా. ప్రభుతో నాయన నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన మాటలపై స్థుతిస్తున్నాను. ప్రతి ఒక్క పిల్లలు కూడా మీరు దర్శించండి నాయన. ప్రభా నాయన ఎక్కడ బలహీనం కానియదు ప్రభా. మరి ఆయన ప్రతి దినం కూడా ఓపికతో ఈ స్థలానికి వస్తున్న ఈ బిడ్డలందరినీ మీరు దర్శించండి, ప్రార్థనాపరులుగా చేయండి ప్రభా. వారి యొక్క దోషములను వెలుతులను వారు గుర్తించగలిగి వాటి నుండి విడుదల పొందడానికి తగిన సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప దేవా నీకే వందనాలు నాయన. దయగలని హస్తం బిడ్డల పక్షాన ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మిమ్మల్ని అలాగనే అనారోగ్యంతో బాధపడుతున్న వారి విషయాల్లో కూడా ప్రభా మేము అందరం కలిసి ప్రార్థించగలిగినట్లయితే అసాధ్యమంటూ ఏది లేదు నాయన. సాధ్యపరిచే దేవుడు నీ కనుక సహాయం చేయండి దేవా. నాయన ప్రభు చూపించండి నాయన. నీకు కోపమును పుట్టించే వారము కాకున్నట్లుగా నాయన నీ దయ పుట్టించే వారముగా మా ప్రవర్తన దిద్దుకోవడానికి మాకు సహాయం చేయవచ్చు ప్రార్థన చేస్తున్నాను. మా పైన నాయకులు మమ్మల్ని నడిపిస్తున్నటువంటి నీ దాసులైన సేవకులను బట్టి స్తుతిస్తున్నాను. ఏర్పరచబడ్డ సేవకులందరినీ కూడా మీరు బలపరచండి. శేషముగా ఉన్న మిగతా 10 రోజులు కూడా నాయన ప్రభా ఈ జూన్ మాసంలో ఇంకా మేము ఒక కాలానికి రావడానికి నాయన సహాయం చేయండి. మేము ఇంకా ఏదో ఒకటి ప్రభా నాయన ఈ చివరికి సాక్ష్యం ఇచ్చేవారుగా సిద్ధపరచండి. మంచి పనులు ప్రభా అన్న తండ్రి, మంచి ప్రవర్తన ప్రభా నాయన మాలో కనపరచగలుగుతారు సహాయం చేయండి. ఇగో నాలో ఈ పరివర్తన వచ్చింది, నాలో ఈ మార్పు వచ్చింది అని చెప్పగలిగే ఆ స్థితిని
ప్రభా మాకు దయచేసి అటు సాక్ష్యం ఇవ్వడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నాయన. నీ సన్నిధి ప్రతి ఒక్కరితో ఉంచున్నాను. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరిచి శక్తివంతులుగా చేయమని మహిమా ఘనత మీరే పొందుకున్నాను. మా ప్రభును మా రక్షకులను మీరు పేర్కొన్నాడని యేసుక్రీస్తు పరిశుద్ధరామని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు నిరంతరం ఎల్లప్పుడూ మనకు తోడైందని కాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలండి.